తిరుప్పావై. భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్లి కాని పడుచులు తమకు మంచి భర్తను ప్రసాదించమని గోదాదేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది. దీనినే కాత్యాయని వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా ప్రతిదినం తమ ఇళ్లల్లో, దేవాలయాల్లో విధిగా ఈ పాసురాలను పఠిస్తారు. కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాసురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప, శాంతి సౌఖ్యాలను కోరుకుంటారు. వీటిని గానం చేస్తూ ఉంటారు. ఆండాళ్ళు తన చెల్లెలతో కలిసి శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి తిరుప్పావైని గానం చేస్తూ 30 రోజుల కఠిన వ్రతం ఆచరిస్తుంది. పన్నిద్ద ఆళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించినది 30 పాసురాల ప్రబంధం. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాసురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్ణు చిత్తుడనే ఆళ్వారులకు తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలది శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ ఆయన్ని వివాహం చేసుకుంటానని పట్టుపట్టింది. విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరపడం అసంభవమని భావించాడు. కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు. సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగానే స్వామిలో లీనమైపోయిందని ఇతిహాసం. ఇది 8-9 శతాబ్దాలు మధ్య జరిగిన ఉదంతంగా పలువురు పరిశోధకుల అంచనా. మార్గశిర మాసంలో గోదాదేవి తన 7 ఆడపిల్లలతో కోవెలకు వచ్చి 1 రోజుల పాటు గానం చేసి 30 పాసురాలే ఈ తిరుప్పావై. తిరు అనేది మంగళవాచకం, శ్రీకరం, శుభప్రదం, పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం. ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశిర వ్రతమని, ధనుర్మాస వ్రతమని అంటారు. గోదాదేవి చేసింది కాత్యాయని వ్రతమని కొన్ని వ్యాఖ్యాన గ్రంథాల్లో ఉంది. తెలుగులోనూ ఈ పాసురాలకు చాలా అనువాదాలు వచ్చాయి. అనువాదం చేసిన వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, లక్ష్మణ యతీంద్రులు మొదలైన గొప్ప కవులు, తత్వవేత్తలు ఉన్నారు. గొప్ప వైష్ణవ సాహిత్యమునే కాక తమిళంలో సాహిత్య విలువలు దృష్ట్యా సైతం తిరుప్పావై గొప్ప రచన. మొదటి 5 పాసురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్యోపదేశాన్ని తెలియజేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుణ్ణి పువ్వులతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి విన్నవిస్తుంది. తర్వాత 10 పాసురాలలో గోదాదేవి చెల్లులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిల రావములు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలో చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెల్లెలను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతూ ఉంటుంది. తరువాతి 5 పాసురాలు గోదాదేవి తన చెల్లెలతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొల్పడానికి ఆండాళ్ళు సుప్రభాతాన్ని ఆలపిస్తుంది.
గోదాదేవి ఆమె చెల్లెలు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు. తర్వాత వారు కృష్ణుడి అష్టమహిషులలో ఒక్కరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు. చివరి 9 పాసురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి. చిట్ట చివరి పాసురంలో గోదాదేవి తను విష్ణుచిత్తుని కుమార్తె అని, ఈ 30 పాసురాలు తాను రచించి పాడినవని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్ కృప తప్పక కలిగి తీరుతుందని ఉద్ఘాటిస్తుంది. మొదటి పాశురము. ఆండాళ్ళు గొల్లభామలను కాలాన్ని ప్రశంసిస్తూ భగవాన్ మాత్రమే మన అంతిమ లక్ష్యమని మరియు సాధనమని ప్రశంసిస్తూ కృష్ణానుభవం పొందాలనే సంకల్పంతో మార్గళీ నోముని పాటించాలని నిశ్చయించుకున్నది. மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதிமினோ நேரிழையீர் சீர்மல்குமாயப் பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ పడిందేలోర్ ఎంబావాయ్. దాని యొక్క భావమేమనగా, ఓహో, ఇది మార్గశీర్ష మాసము, వెన్నెల నిండిన మంచి రోజు. ఓ అందమైన ఆభరణములు గల పడుచులారా, ఐశ్వర్యంతో నిండిన వ్రేపలలో సంపదలతో తులతూగుచున్న ఓ బాలికలారా, ఈ మార్గశీర్ష స్నానము చేయవలనని సంకల్పమున్నచో రండు. ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి ఏ విధముగా ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నందగోవుల కుమారుడును, అందమగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహమును, నీలమేఘశ్యాముడును, ఎర్ర తామరల పోలికను కన్నుల కలవాడును, సూర్యుని వలె ప్రకాశమును, చంద్రుని వలె ఆహ్లాదమును ఈయజాలని దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే. అతనినే తప్ప వేరొకరిని అర్థించని మనకు మనసపేక్షించు వ్రత సాధనమగు పర అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చేయుటకు చూచి లోకులందరూ సంతోషించినట్లు మీరు అందరూ వచ్చి ఈ వ్రతములో చేరుడు అని దీని యొక్క భావం. జై శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం.